నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయాల గురించి అలాగే ఎన్నికల గురించి అడుగుదాం. ప్రధానంగా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఉంటుందో ఉండదో 5 ఏళ్ల పాటు అని మాట్లాడారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదే కదా, నా వెనుక కుట్రలు చేస్తున్నారు కొడంగల్ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏ రోజైతే మొదలు సీఎం సీట్ మీద ఎక్కిండో ఆ రోజు నుంచే భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డిని ఎవ్వరు కూల్చే అవసరం లేదు. మీరు కావాలంటే నేను కొడంగల్ స్టేట్మెంట్ చూడండి. కొడంగల్ ప్రజల ముందు భయపడుతున్నాడు నా మెజార్టీ తగ్గించడానికి, అట్లా కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కొడంగల్ ప్రజలు పాపం ఇంతకుముందు ఒకసారి ఓడగొట్టినరు ఆయనని, ఈయన గుణం తెలిసే. మొన్నేదో రకరకాల మళ్ళీ అపోహలు అబద్ధాలు ఆడి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించారు. మీరు దయచేసి కిషన్ రెడ్డి గారు ఇంకా మా పార్టీ ఏ పార్టీ అని కాదు, రేవంత్ రెడ్డిని ఎవ్వడు దించాడు. రేవంత్ రెడ్డే దించుకుంటాడు. అతని అహంకారము, అతని అబద్ధాలు, ఎదుటి వాళ్ళకు గౌరవం ఇవ్వకపోవడము, ఉత్తర తెలంగాణకు అన్యాయం చేయడము, కొడంగల్ ముఖ్యమంత్రి కావడమే అతను పదవిచ్యుతుడు కావడానికి ప్రధాన కారణం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ కూడా విలీనం కాబోతున్న వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ యొక్క పరిస్థితుల్ని ప్రభావాలను ఎట్లా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి ఎటువంటి నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అతను ఫస్ట్ రాగానే ఏమన్నాడు, నా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూస్తే మానవ బాంబు అవుతున్నాడు. బీఆర్ఎస్ కేసీఆర్ కూడా డైరెక్ట్ సవాల్ విసిరాడు. రెండోది అతను మేనిఫెస్టోలో పెట్టాడు, ఎవరైనా ఒకవేళ పార్టీ మారాలనుకుంటే పదవిలో రాజీనామా చేయాలనుకున్నాడు. మూడో మాట అన్నాడు, రాళ్లతో కొట్టి సంబంధం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏం చేయాలి, మూడిట్లో రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి. ఎటువంటి తెలంగాణలో ఎవరైనా ఉన్నాడంటే, ఎటువంటి నైతిక విలువలు లేని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఆయననే అనుమూల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై ఇటు కిషన్ రెడ్డి కానీ మోడీ ప్రధానమంత్రి కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లిం లీగ్ లాగా ఉందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం జిన్నా పాలన వస్తుందని చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టోనే కదా. వాళ్ళు ఎప్పుడైతే బిఫోర్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ముస్లిం లీగ్ 1936 ఆ సెంచరీలో ఏదైతే పెట్టారో ముస్లిం లీగ్ మేనిఫెస్టో సేమ్ ఉంది. ఆ ముస్లిం లీగ్ ఏదైతే బిఫోర్ ఫ్రీడమ్ ఉందో జిన్నా గారు పెట్టిన మేనిఫెస్టోనే కాపీ చేసి ఇప్పుడు ప్రజెంట్ పెట్టారు. ఇప్పుడున్న రాహుల్ ఖాన్ అండ్ రేవంత్ ఖాన్. 3 పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. 3 పార్టీలు ఎక్కడ ఉన్నాయి? ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ. బీఆర్ఎస్ ఆల్రెడీ మునిగిపోతున్నది కాదు, మునిగిపోయింది. ఎందుకంటే ఒక చూడండి, వరంగల్ చూడండి, బీఫామ్ ఇచ్చినాక పడేసేస్తారు ఎవరైనా పార్టీ? చెప్పండి మీరు. బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్న కడియం కావ్య గారు ఆ బీఫామ్ని పడేసి వచ్చి వేరే పార్టీలో చేరారు. అంటే ఇంకా అది మునిగిపోతున్నది పడవ. చివరికి బతకాలనుకున్న వాళ్ళు, మరి రాజకీయాల ప్రజాస్వామ్యంలో బతకాలనుకున్న వాళ్ళు పడవ మునిగిపోయే పడవలు ఉన్నారు. ఒకటి బీబీ పాటిల్ గారు కావచ్చు, ఇట్లా రాములు గారు కావచ్చు, రంజిత్ రెడ్డి గారు కావచ్చు. బీఆర్ఎస్ అనేది ముగిసిపోయిన అధ్యాయం తెలంగాణలో. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఇక నేను బయటకు వచ్చాను, ఇకపై అగ్గి పెడతానని చెప్తున్నారు. మీరేమో అటువంటి విలువలు ఉన్నాడే. ఇప్పుడు చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు. అవి ఏ మాటలు! ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో మానవ బాంబును అవుతాడు, ఆ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఏమో నేను అగ్గి పెడతాడు. వీళ్ళు చూడగా, ఇలా భాష చూడు కదా. మా తెలంగాణ సమాజమే తలదించుకుంటున్నది. ఉన్న ముఖ్యమంత్రి భాష, ఓడిపోయిన ముఖ్యమంత్రి భాష. నిజంగా చెప్పండి, భారతదేశంలో తెలంగాణకు ఉన్నంత గౌరవము, విలువ, తెలంగాణ ప్రజలకు ఉన్న ఆప్యాయత, అభిమానము, వాళ్ళు మాట్లాడే యాస, భాష ప్రపంచం మెచ్చింది. ఈ దుర్మార్గులు చేసుట్లా ఆ భాషకి అపహాస్యం అయిపోయింది, ఆ భాషకి అవమానం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి నైతిక విలువలు ఉన్నా ఈ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి, మూడు నాళ్ళ ముచ్చటగడ్డ ఈ ముఖ్యమంత్రి, దయచేసి భాష మార్చుకోండి. ఈ భాష మంచిది కాదు. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ మీ అభ్యర్థిని ప్రకటించారు, ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రశంసలు కూడా మాధవిలతకు వచ్చింది. అలాగే సెక్యూరిటీ పరంగా వై కేటగిరీ ఇచ్చారు. అసాదును నిలువరించే సత్తా బీజేపీకి ఉన్నది. దేశాన్ని నిలువరించి 2 సీట్ల నుంచి 300 సీట్లు, ఒక్క రాష్ట్రాల నుంచి 20 రాష్ట్రాలు, ఇంకా ప్రయోజనం 30 రాష్ట్రాలు, మొత్తం 543 సీట్ల వరకు ఎక్కడ ఆగము. ఇప్పుడు అబ్కా బార్ 400 पार, फिर एक बार 500 के बार, फिर कोई रहेगा नहीं है क्या? हैदराबाद थोड़ी छोड़ते क्या? हैदराबाद किसी का बाप का है क्या? हमारा दादा परदादा का है। हैदराबाद हमारा है, भाग्यनगर हमारा है, तेलंगाना हमारा है। आज़ाद भाई रहने दो, अकबर भाई रहने दो, कोई भी भाई रहने दो, नहीं तो यूपी से आके खड़े रहने दो। जीत हमारा होता, जीत धर्म का होता, जीत बीजेपी का होता, जीत देश जीतना पड़ता हैदराबाद जीत के। పంట
పంటలు ఎండిపోతున్నాయి, రైతులకు సాయం చేయాలి, ఆదుకోవాలని కూడా ఇటు కిషన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని చెప్తున్నారు. అయితే ఫీల్డ్లో ఒకవైపు కేసీఆర్ వెళ్తున్నారు, మీరు కూడా ఫీల్డ్కి వెళ్ళే కిషన్ రెడ్డి ఇంకా వెళ్ళట్లేదని ఒక విమర్శ ఉన్నాయి. దానికి మేమందరం ఫీల్డ్లోనే తిరుగుతున్నామండి. నేను కూడా మొత్తం ఎండిపోయిన పొలాలల్లా రైతులు ఏడుస్తున్నారు, తగలబెట్టుకుంటున్నారు. అందుకోసమే చేతగాని దద్దమ్మలు, సన్నాసులు, ఈ తెలంగాణ ముఖ్యమంత్రులు పనికిరానోళ్ళు. ఎందుకురా పనికిరాక ఏదో సీఏ బాబజతో సీఏ రామ మందిరం కూలగొడతామని చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నావు కదా మొన్న, అను దమ్ముంటే ఒక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళకి దమ్ముంటే అనండి. అంటున్నారు కదా సీఏని క్యాన్సిల్ చేస్తామని అనండి, 370 ఆర్టికల్ తీసేస్తామంటున్నారు అనండి, అయోధ్యలో రామ మందిరం కూలగొడతామని చెప్పండి. ఈ మనసులో ఉన్న కుట్రలు బయట పెట్టండి. ఎటువంటి నైతిక విలువలు లేవు, ఎటువంటి సత్తా లేదు, ఏమి లేదు. ఎంతసేపు ఢిల్లీలోకి సూట్ కేసులు పోవాలా, మా భార్యలకు సీట్లు కావాలా, మా తమ్ముళ్ళకి సీట్లు కావాలా, చదువుతలేరా మీరు? పేరు ఏముంది? ఎక్కడ తిరిగాడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రికెట్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తాడా? తెలంగాణ రైతాంగం అంతా పంట పొలాల్లో పొర్లుకుంటూ అగ్గి పెట్టుకుంటే, తెలంగాణ రైతం అంతా కన్నీరు పెడుతుంటే, తెలంగాణ ప్రజలంతా గోసతో తాగునీటికి విలవిలలాడుతుంటే వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క మీటింగ్ అన్న పెట్టారా? రివ్యూ పెట్టారా? రేవంత్ రెడ్డి 3 రోజులు ఏఐసీసీ ఆఫీస్ వరండాలో నిలబడ్డా తెలంగాణ ప్రజల అవమానపరిచిన ఈ ముఖ్యమంత్రి రాగానే ఎక్కడికి వెళ్ళాడు? తుక్కుగూడకి వెళ్ళాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి, తుక్కుగూడ కాదు, తెలంగాణ ప్రజలు ఓటేసారు నీకు. తెలంగాణ ప్రజలు ఇరున్న పరిస్థితి ఏంటి ఈరోజు? తెలంగాణ ప్రజల కన్నీళ్ళేంటి, కడగన్లేంటి? మళ్ళీ ఆడబిడ్డలు బిందెలెత్తుకొని కిలోమీటర్ మీద నడుస్తున్నారు. మీ కాంగ్రెస్ వస్తేనే ఈ దేశానికి అరిష్టం. దేశాన్ని చీల్చారు, కాల్చారు, స్వతంత్రాన్ని తీసేసుకున్నారు. ఎటువంటి హిందువులను అడుగడుగున ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక చూడండి చెంగిచెర్ల సంఘటనలు. కాబట్టి ఈరోజు తెలంగాణ కానీ భారతదేశాన్ని కానీ కాంగ్రెస్ విముక్తే భారతదేశానికి ప్రశాంతత. చెప్పండి సార్, మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో బీజేపీ ఎలా ముందుకెళ్ళబోతుంది? ఎన్ని స్థానాలు విజయం సార్? చిన్న పిల్లనైనా భారత్ కా బच्चा बच्चा जो बोल रहे राम राम जय श्री राम बोल रहे, जब भारत का हर आदमी बोल रहे 400 पार करेगा, फिर 5 साल के बाद 500 पार करेगा. ఖచ్చితంగా ఇది బీజేపీ ఎమ్మెల్యే ప్రధాని చెప్తుంది. సో వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ గణనీయమైన విజయం సాధిస్తుంది. రేవంత్ సర్కార్ మాత్రం రైతులను ఆదుకోవడంలో అలాగే పాలన చేయడం మాత్రం విఫలమైందని కూడా ఆయన చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.